హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైతులకు భారీ తీపి కబురండి. మోదీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోవచ్చనే అంచనాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే రైతుల పంట పండినట్లే అనేసి మనకు తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. కేంద్ర బడ్జెట్ 2026-27ను ఇంకొన్ని రోజుల్లో అయితే మనకి రాబోతుందండి. ఆ బడ్జెట్ వివరాలు దేశవ్యాప్తంగా రైతులు ఈసారి బడ్జెట్ పైన భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. మద్దతు ధర పెంపు, అలాగే యంత్రాలపైన రాయితీలు, ఎరువులపైన మరింత సబ్సిడీ వంటి అంశాలపైన స్పష్టమైన హామీలు కావాలని నిపుణులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. దేశ జనాభాలో సగానికి పైన ప్రజలు ఇప్పటికీ సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ కేటాయింపులు ఉండాలని రైతు సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుత కేటాయింపులను కనీసం 3 రెట్లు పెంచితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొంటున్నారు. నిధుల పెంపు వల్ల రైతులతో పాటు వ్యవసాయ కూలీలకు కూడా స్థిరమైన ఉపాధి లభిస్తుందని కూడా వారు అంటున్నారండి. ఇక కనీస మద్దతు ధర అంశం పైన రైతులు గట్టిగానే పట్టుబడుతున్నారు. ప్రస్తుతం కేవలం 23 పంటలకు మాత్రమే పరిమితమైన ఈ రక్షణను ఇతర పంటలకు కూడా వర్తింపజేయాలని వారు కోరుతున్నారు. దీనివల్ల ప్రతి పంటకు గ్యారంటీ ధర లభించి రైతులు నష్టపోకుండా ఉంటారు. కృషి విజ్ఞాన కేంద్రాలు కేవలం సలహాలకే పరిమితం కాకుండా మార్కెట్ ధరలపైన కూడా రైతులకు అవగాహన కల్పించేలాగా పనిచేయాలనేసి వారు కోరుతున్నారు. ఇక సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు ఎరువులు, యూరియా పైన సబ్సిడీలను కొనసాగించాలని అమర్పాల్ అనే రైతు అభిప్రాయపడ్డారు. వ్యవసాయ యంత్రాల కొనుగోలుకి ఇచ్చే రాయితీలను పెంచడం వల్ల సాగు పనులు వేగవంతం అవుతాయి. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు మేలు చేసి చిన్న తరహా యంత్రాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇంకా పంట కోత తర్వాత జరిగే నష్టాలను అరికట్టడం అలాగే రైతులకు పెద్ద సవాల్గా అయితే మారింది. ఆధునిక గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాల కల్పన కూడా బడ్జెట్లో పెద్దపీట వేయాలని రైతులు అయితే కోరుతున్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడితే రైతులు తమ పంటను నిల్వ చేసుకొని మంచి ధర ఉన్నప్పుడు అమ్ముకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల మధ్యవర్తుల బెడద కూడా తగ్గుతుందని వారైతే ఆశపడుతున్నారు. ఇక చివరగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సంఘాలు అయితే కోరుతున్నాయి. రసాయన రహిత సాగు వల్ల పర్యావరణంతో పాటుగా ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని, ఇలాంటి సుస్థిర పద్ధతులను పాటించే వారికి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తే దేశవ్యాప్తంగా సేంద్రియ సాగు విస్తరిస్తుందనేసి ఈ బడ్జెట్ తమ కష్టాలను తీర్చే కొత్త వెలుగులు నింపుతుందని అన్నదాతలు అయితే ఆశిస్తున్నారండి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.